నమస్తే, వెల్కమ్ టు లియో. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 164 సీట్లు కైవసం చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక హితబోధ అయితే చేస్తున్నారు. మొత్తానికి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. 151 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వీరంగం, వైసీపీ నేతలు చేసిన వీరంగం ఎటువంటిదో మనం చూసాం, విన్నాం. అవన్నీ ఇప్పుడు ఏదైతే ఉందో జైళ్ళ పాలు అవుతూ వస్తున్నారు. అయితే నిజంగా వాళ్ళు చేసినట్టే కూటమి ప్రభుత్వం కూడా చేయడంలో తప్పేంటి అని కొంతమంది ప్రజలు అడుగుతుంటే, దీన్ని ఎందుకని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయడం లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఈయన మామూలు సాధారణ మనిషి కదా. ఇప్పుడు వాళ్ళందరూ మేధావులు, వైసీపీ వాళ్ళు మేధావులు కాబట్టి బూతులే మాట్లాడతారు. సాధారణ ప్రజలు ఎలా ఉంటారు? సాధారణ ప్రజలతో ఉండాలి కాబట్టి, సాధారణ ప్రజలతో మమేకం అవ్వాలని వాళ్ళు అనుకుంటారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వ్యక్తే కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, ఎమ్మెల్యేలందరికీ కూడా హితబోధ చేస్తూ మీరందరూ నోరు అదుపులో పెట్టుకోండి. ఫస్ట్ చెప్పింది అది. తప్పేమన్నా ఉందా? అంటే మీ దృష్టిలో తప్పుగా వచ్చేమో, వైసీపీ వాళ్ళ దృష్టిలో బాధ లేదు. రెండోది, నిన్నను బడ్జెట్ సమావేశం అయింది. బడ్జెట్లో కింజారపు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టాక మన స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు మాట్లాడుతూ వీళ్ళందరికీ, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి హితబోధ చేశారు. మీరందరూ కూడా ఈ బడ్జెట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీ నియోజకవర్గాల్లో మీరు వెళ్ళి ఇవంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన సంక్షేమ పథకాలు కావచ్చు, మొత్తం బడ్జెట్ ఏ రకంగా ఉంది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు నియోజకవర్గాల్లో తిరగండి అని ఆయన చెప్పారు. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి హితబోధ చేశారు. ముఖ్యంగా 30 మందికి, అంటే ప్రత్యేకంగా 30 మందిని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం గెలిచేసామని మనం ఇక్కడితో అయిపోలేదు, సంబరాలు ఏం అవసరంలా. రెండోది, ఇప్పుడు ఇవాళ బడ్జెట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది మీ బాధ్యత. ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో మీ ప్రజలకు అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి. రెండోది, మన సంక్షేమ పథకాల గురించి విడమర్చి చెప్పండి. ఇంత సంక్షోభంలో కూడా మనం అన్ని సంక్షేమాలకి, అన్ని రంగాలకి కూడా మనం నిధులు కేటాయించాం. అవి ఎంతెంత, ఏంటి అని వాళ్ళకి చెప్పి, వాళ్ళకి ఏమి లాభాలు వస్తుంది వీటి వల్ల అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. చెప్పాక ఆయన అన్నది ఏంటంటే, మీరు నియోజకవర్గాల్లో తిరగాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతోటి మీరు మంచిగా ఉండాలి, మీరు తర్వాత ప్రజలకు విడమర్చి చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడితో అయిపోలేదు, నెక్స్ట్ 29 ఎలక్షన్స్లో మీరు మళ్ళా టికెట్ ఆశిస్తే, మళ్ళా సీటు కావాలనుకుంటే మీరు ఇప్పటి నుంచి ఈ పనులు చేయాలి, ప్రజల్లోనే ఉండాలి. తర్వాత మీరు పార్టీ సమావేశాలకి రావాలి, తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొవాలి, ప్లస్ మీ నియోజకవర్గాల్లో ఉండాలి. ఖచ్చితంగా చెప్పారు. అయితే నిన్న గోరంట్ల మాధవ్ నెక్స్ట్ అరెస్ట్ అతనికి నోటీసులు వెళ్ళాయి కదా, అప్పుడు ఆ సందర్భంగా ఆయన నోరు పడేసుకున్నాడు. మళ్ళీ అంతర్యుద్ధం మొదలవుతుంది అన్నాడు. మరి అంతర్యుద్ధం ఎవరికి మొదలవుతుంది? అది అతనే చెప్పాలి. అంతర్యుద్ధం మొదలవడం అంటే మీ వైసీపీలో ఆల్రెడీ ముసలం పుట్టింది. అది ఇవాళ కొత్తగా పుట్టలేదు కదా. మీ అందరికీ నోటీసులు ఎప్పుడైతే వస్తున్నాయో మీకు అంతర్యుద్ధం మీకు మొదలైంది. కానీ కూటమిలో అంతర్యుద్ధం మొదలు అవ్వదు. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఏదైతే 21 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైసీపీ నేతలు రెచ్చగొడతారు. అదిగాక మీ ప్రాంతాలలో కావచ్చు, మీరు ఇప్పటికీ ఇకపైన ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అంతర్యుద్ధం అని చెప్పేసి మాటలు వచ్చాయంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో కుట్రకు పాల్గొనబోతున్నారు. ఎందుకంటే జగన్ వ్యక్తిత్వం మనం చూసిందే, గోరంట్ల మాధవ్ గతంలో ఎలా ఉన్నాడో మనం చూసిందే. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రాంతాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారంటే, అంటే వాస్తవం మనం చూసుకుంటే ఏపీ ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో వరల్డ్ బ్యాంక్కి వీళ్ళు లెటర్ రాయడాన్ని ఎలా చూడాలి, గూగుల్కి లెటర్ రాయడాన్ని ఎలా చూడాలి, అదిగాక ఏదైతే యూట్యూబ్ అకాడమీ ఏదైతే రాబోతుందో దాంట్లో మీ మహిళలకు భద్రత ఇక్కడ ఉండదు అంటే నిజంగా వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? అంటే మన ఇంట్లోనే ఒక దొంగ ఉంటే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వాడిని ఎలా అరికట్టాలంటే ఏం చెప్తారు? ఏమండి, వాళ్ళు ఉత్తరాలు రాశారంటే వాళ్ళ చేతకాంతనానికి వాళ్ళు ప్రతిఫలంగా అది రాశారు. అంటే వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేస్తూ ఉంటే భరించలేక రాశారు. కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్న తప్పిదం ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి. మీరు నేను గుర్తుపెట్టుకోకర్లే, ఇది ప్రజలకు వెళ్ళాలి ఈ విషయాలు.
ప్రతి తప్పు కూడా వైసీపీ చేసే ప్రతి తప్పు తప్పిదం ప్రజల్లోకి వెళ్ళాలి. వీళ్ళు చేసే ప్రతి ఒప్పు కూడా, ప్రతి మంచి కూడా, ఎవరు కూటమి ప్రభుత్వం చేసేది కూడా నియోజకవర్గాల్లో ప్రజలకు వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే. అయితే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఏంటంటే మీరు చెప్పినట్టుగా వీళ్ళకి తగాదాలు పెట్టి వీళ్ళు రెచ్చిపోతే దాన్ని అదనుగా తీసుకోవాలని వైసీపీ కుట్రలు పన్నుతుంది. ఇప్పుడు భాష విషయంలో కూడా ముఖ్యంగా ఈ కూటమిలో ఉండే అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మాట్లాడతాడు, వాడు రెచ్చగొడితే మీరు రికార్డ్ చేసి పోలీసులకు అప్పచెప్పండి తప్ప మీరు నోరు పడేసుకోకండి. ఎందుకంటే దానివల్ల నష్టపోయేది మీరు. మీ పదవులు ఉండాలి, మీకు 5 ఏళ్ళు మీరు పదవిలో ఉండాలి, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు కొనసాగాలి. మీరు ఇక్కడితో ఆగిపోదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో కూడా చాలా లోతు అర్థం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పడంలో కూడా అదే లోతు అర్థం ఉంది. కాబట్టి అంటే ఎంత కుట్రలు చేస్తున్నాడో చూడండి. గోరంట్ల మాధవ్ అనేవాడు ఇంకా సిగ్గు లేకుండా, అంటే వీళ్ళు ఇంత నీచులు అయినప్పటికీ, అంటే ఆడవాళ్ళ విషయంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, అసలు ఎలాంటి వీడియోస్ అతను రిలీజ్ చేశాడు మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ మీరు చూసుకుంటే కనుక అయితే వైసీపీలో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగా బుద్ధి రాదు, కానీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. అంటే ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు, ఆడవాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ అంటే తల్లుల గురించి, పిల్లల గురించి కూడా నీచంగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాడు మళ్ళా రాకుండా, అసలు మళ్ళా నియోజకవర్గాల్లో వీళ్ళు తిరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదండి. ప్రజలు ఇది గుర్తుంచుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కానీ, ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ ఇది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోకండి. వాళ్ళ టార్గెట్ వేరు, వాళ్ళు అల్లకల్లోలాలు సృష్టించాలనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడమే వాళ్ళ ధ్యేయం. అంటే ప్రభుత్వం పడిపోతుందని కాదు, అంతకంటే జనసేన, తెలుగుదేశం విడిపోతాయని కాదు, కానీ వాళ్ళ కుట్రలు మాత్రం వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళకి బలం లేదు, బలగం లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, కుటుంబం లేదు, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అనుబంధాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం ఉంది. ముఖ్యంగా అక్కడ లేనిది నమ్మకం, అక్కడ ఉన్నది డబ్బు, లేనిది నమ్మకం. ఇక్కడ నమ్మకం ఉంది, ప్లస్ మేము చేయగలమనే ఒక ధైర్యం ఉంది. కాబట్టి ఈ ధైర్యాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ వాళ్ళ నియోజకవర్గాల్లోనే వాళ్ళు తిరగాలండి, పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని కార్యకర్తలను దూరం చేసుకుంది, ఎమ్మెల్యేలను దూరం చేసుకుంది, ఎంపీలను దూరం చేసుకుంది. అసలు సంయమనం లేదు. ఒక కార్యకర్తకి, ఎమ్మెల్యేకి, లేకపోతే మిగతా నాయకులకి, ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి ఎవరికి మధ్య కాంటాక్ట్స్ లేవు. దానివల్ల వాళ్ళు నష్టపోయారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వాలంటీర్ల వల్ల అంటే అది కూడా ఒక కారణం, ఒక ప్రభుత్వం పతనం అయింది. కాబట్టి ఇప్పుడు ఎవడు కూడా వాలంటీర్ల గురించి ఈ విషయం గురించి మనం మాట్లాడేది కాదు, డైరెక్ట్ గా గుడివాడ అమర్నాథ్ గారు వైసీపీకి సంబంధించి నాట్ వి ఆర్ సేయింగ్. వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ రాగానే ప్రతి ఎమ్మెల్యే, అంటే ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మైక్ ముందుకు వచ్చి చెప్పారండి, మాకు మా మధ్య చిచ్చు పెట్టిందే వాలంటీర్లు, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల మేము ఈరోజు తలెత్తుకుని తిరగలేకపోతున్నాము, మాకు కార్యకర్తలకి సంబంధం లేదు, మాకు ప్రజలకి సంబంధం లేదు, మేము ఇది మన మాటలు కాదు ఏది కూడా, ఇదంతా కూడా వైసీపీ వాళ్ళ మాటలు. కాబట్టి ఇక్కడ ఈరోజు చూసారా, ఒక్క వైసీపీ వాడు, ఒక్క వైసీపీ వ్యక్తి కూడా వాలంటీర్ల గురించి మాట్లాడటల్లా. అందుకని మనం నిన్న చెప్పాము, వాలంటీర్లకి ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. మళ్ళీ వాలంటీర్లుగా కొనసాగాలనే ఆలోచన కంటే కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా మీరు దాంట్లో ప్రయత్నాలు చేసుకోండి అని మనం నిన్న చెప్పాము, ఇవాళ కూడా చెప్తున్నాము. సో ఇవాళ మనం చెప్పేది ఒకటేనండి, కూటమిని ఎవడూ కూడా తాకలేడు, కూటమిని చీల్చలేడు.
కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చక్కగా సంయమనంతో చక్కటి భాష మాట్లాడుతూ అవును అవును వాళ్ళ సంయమనాన్ని కోల్పోవద్దు, ప్లస్ మనం నోరు జారద్దు. ఫస్ట్ మనం చెప్తున్నది అది. అదేవిధంగా మీరు మీ నియోజకవర్గాల ప్రజలతో చక్కగా సుహృద్భావంతో మెలగండి, మంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పేరు తెచ్చుకోండి, మళ్ళీ ఫ్యూచర్ కోసం మీరు ఒక పునాది వేసుకోండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా నిజంగా లీడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాగా ఉండాలని చెప్పి అయితే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అవతల వాడు రెచ్చగొట్టినా సరే మీరు రెచ్చిపోకుండా, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా తిట్టించారు, అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా తిట్టించారు. అయినా సరే మనం సంయమనం పాటించాలి, మీరు ఎక్కడ కూడా రెచ్చిపోవద్దు అని చెప్పేసి వాడే లీడర్. సో లీడర్ ఎలాంటి వాడో చూసాం, ఇంకో లీడర్ ఎలా ఉండకూడదో మనం జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. అందుకే ఈ అరెస్టులన్నీ కూడా. సో మొత్తానికి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో చూద్దాం మేడం ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.